హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి వంకాయ. ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా టేస్టీగా వస్తుంది. మనకి చపాతీకి అయినా రైస్కి అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. వీటిని కొద్దిగా దూరగా వేగించుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇలా దూరగా వేగాక తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్పు వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, వీటిని కూడా కొద్దిగా దూరగా వేయించుకుందాం. వేగించుకున్న వాటిని మనం వీటిని కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి తీసుకున్నాను అండి, 10 లేదా 15 వరకు. వీటిని కూడా కొద్దిగా దూరగా వేగించుకుందాం. వేగించుకున్న వాటిని మనం మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుందాం. అలాగే ఇక్కడ 1/2 కప్పు నువ్వులు, 1/4 కప్పు గసగసాలు వేసుకొని దీంట్లో చిటికెడంత వాటర్ వేసుకొని నిదానంగా కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అన్నీ కలిపి ఫైన్గా కొద్దిగా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను ముందుగానే ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకున్నాను అండి. దాంట్లో ఈ స్టఫింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా స్టఫింగ్ చేసుకొని అన్నీ కూడా ఇదే విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసేసుకోవాలి. అలాగే మనకి ఎక్కువగా మిగిలిన మసాలా కూడా తర్వాత కర్రీలో వేసుకోవాలండి. అందుకే నేను అది పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలు కింద భాగంలో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకున్నానండి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ వాటిని మరొక వైపు టర్న్ చేసుకుంటున్నానండి. మరొక వైపు కూడా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు నేను మూత పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత చూసానండి, చూడండి. మరొక వైపు మళ్ళీ అలాగే ఒకసారి టర్న్ చేసుకోవాలి. చేసుకొని ఫైనల్గా ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10 మినిట్స్ తర్వాత నేను వీటిని కొద్దిగా ఇలా కలుపుకొని చింతపండు రసం కూడా దీంట్లో వేసుకుంటున్నానండి. వేసుకొని ఇదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని దీంట్లో మనకు ముందుగా మిగిలిన మసాలా ఉంది కదండి, అది కూడా దీంట్లోనే వేసేసుకొని మొత్తంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 మినిట్స్ మళ్ళీ ఒకసారి ఉడికించుకుందాం. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత నేను దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. అంటే ఇందాక మనం మసాలాలో కూడా 1 స్పూన్ వరకు సాల్ట్ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ యూస్ చేశాను. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసుకొని చూసానండి. చూసారు కదా, మనకి వంకాయ అయితే మొత్తం ఉడికిపోయింది. మరీ మెత్తగా కాకుండా మరీ ఉడకకుండా కాకుండా మీడియంగా అయితే ఉడికింది. కొత్తిమీర వేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో చక్కగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.